The second edition of the Vividhata Ka Amrit Mahotsav, a cultural festival celebrating the country's diverse heritage, was opened to the general public on Thursday. Organized at the Rashtrapati Bhavan, this year's event places special emphasis on the southern states, with over 500 artisans and weavers showcasing traditional handicrafts and handlooms. One of the major attractions at the festival is the metal brass art, which is believed to have originated during the pre-Chalukya period. This unique form of artwork is an integral part of many temples across the country. మా తాతల ముత్తాతల దగ్గర నుండి ఈ పేరు ఇదే వరకు మా నాన్నగారి దగ్గర నుండి నేర్చుకున్నాను. చాలా మంది పెద్దవాళ్ళు ఈ పని చేస్తున్నారని అక్కడ ఏరియాలో చాలా మంది ఉండేవారు అనేసి మాకు తెలిసింది. కాకతీయుల చరిత్ర దాదాపు 1350 సంవత్సరాల కింద నుండి మొదలైంది అనేసి మాకు తెలుసు. అప్పటి నుండి మా ప్రాంతంలో ఈ ఇత్తడి నగిషి కళాకారం అనేది ఉన్నది అనేసి మా పెద్దలు చెప్పారు. మేడం వల్ల ఇంకొద్దిగా పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా ఉంది. చాలా మంది ఈ కళను చూసి మా దగ్గర నుండి ఆర్డర్స్ ఇస్తాము, మీరు చేయగలుగుతారా అనేసి అడుగుతున్నారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం దీని గురించి. నేను, మా అన్నయ్య, మా నాన్నగారు అందరి కుటుంబం మొత్తం ఒకే కళ చేసుకుంటున్నాము. ఇంకా చాలా పెద్దగా వెలుగుపరిచేలా ప్రయత్నం చేస్తున్నాము. మాకు ఇప్పటికీ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి వరంగల్లో. ఇంకా దీన్ని గవర్నమెంట్ ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. Another highlight at the event are the Thanjavur paintings, renowned for their divine themes and intricate designs. Among the exhibitors, a father-daughter duo is showcasing their exceptional craftsmanship, reflecting the talent and skill passed down through generations. I am the fourth generation of the Thanjavur painting, and I love this painting in my childhood. I am studying at Viscom and MBA Marketing Management, and I love the painting from childhood. And this painting is still about our traditional and culture. आप अपने इस कला के बारे में बताइए, आपने किन किन को दिया है ये? सर हम तो बहुत लोग का दिया है. वैसली चाइना प्रेसिडेंट को भी हमारा प्रेसिडेंट ने चेन्नई के हमसे लिया. एक सरस्वती था, वो भी इस तरफ का बना हुआ है, वो दिया था. Also on display at the cultural festival are handloom products from Andhra Pradesh. However, these weavers urge the government to help them expand markets and get better price for their products. వాళ్ళు ఏదో నేసింది అమ్మాలని అంటే మార్కెట్లో ఆ రేటు రావటం లేదు. అందుకోసం గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్లకు సపోర్టింగ్ ప్రైజ్ చేయాలి. ఇట్లా ఇప్పుడు వడ్లు పండిస్తారు, ఇంకా వేరే రైతులు కందివులు అన్ని పండిస్తారు, వాళ్ళకి సపోర్టింగ్ ప్రైజ్ ఇస్తున్నారు. క్వింటాల్కి ఇన్ని రూపాయలని ఇస్తున్నారు. వాళ్ళకు కూడా ఒక చీరకి ఇన్ని రూపాయలు, ఒక డ్రెస్ మెటీరియల్కి ఇన్ని రూపాయలు, మీటర్కి ఇన్ని రూపాయలని ఒక సపోర్టింగ్ ప్రైజ్ ఇస్తే వీవర్స్ ఈ పని వదిలిపెట్టి పోరు. వాళ్ళని కాపాడిన వాళ్ళం అవుతాము. వాళ్ళని మనం కాపాడాలి. ఏ పరంపర కాముంది ఇది పని చేనేత అనేది. దీన్ని కాపాడాలి అని అంటే వాళ్ళు పని చేయాలి. వాళ్ళు పని చేయాలంటే మనం సపోర్ట్ చేయాలి. ఏ విలేజ్ లో ఏ ప్రొడక్ట్ అయితే ఆ ప్రొడక్ట్ తయారు చేసి టసర్ గానీ, సిల్క్ గానీ, లెనిన్ గానీ, ముగా గానీ, ఖాదీ గానీ ఏది అయినా సరే ఏ డిస్ట్రిక్ట్ లో ఎక్కడ ఏ విలేజ్ లేదుంటే అక్కడ సెంటర్స్ పెట్టి ఆ సెంటర్ లో ప్రొడక్షన్ చేయించి ఆ ప్రొడక్షన్ ప్రొక్యూర్మెంట్ పెట్టి దాని ద్వారా పర్చేజ్ చేసి దాని ద్వారా మన మన కార్పొరేషన్ దాన్ని షోరూమ్లు పెట్టి ఆ షోరూముల ద్వారానే ఇది ఇంప్లిమెంట్ చేసి నేషనల్ ఇంటర్నేషనల్ ద్వారా ఎక్స్పోర్ట్ చేసినట్టే దీనికి బాగా డిమాండ్ ఉంటుంది. The event was inaugurated by President Draupadi Murmu on Wednesday and will be open to the public till Saturday. The special focus at this festival is on the cultural heritage of states like Karnataka, Kerala, Tamil Nadu, Telangana and Andhra Pradesh and the union territories of Lakshadweep and Puducherry.